హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక వినూత్నమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది భారతదేశంలో ఇంగ్లీష్ భాష ఒక పరిశీలన. ఏ ప్రాంతపు ఇంగ్లీషు ఉచ్చారణ బాగుంటుంది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాట మనం తరచూ వింటూనే ఉంటాం, కానీ ఏది ఇదమిత్తంగా నిర్ణయించుకోలేము. భారతదేశంలో ఎక్కడ ఉన్నవారైనా వారి యొక్క మాతృభాష ప్రభావం వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మీద తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే ఎవరిది వారికి బాగున్నట్లు అనిపిస్తుంది. అసలు అది ఒక తప్పు కూడా కాదు. 100% ఆ చలిదేశాల వారి ఉచ్చారణ రమ్మన్నా మనకి రాదు. ఆ స్వరం అలా సెట్ అవుతుంది వాతావరణాన్ని బట్టి. అక్కడ కొన్నాళ్ళు ఉంటే మారవచ్చునేమో, అది వేరే విషయం. అయినా బ్రిటన్లోనే ప్రాంతాలను అనుసరించి ఉచ్చారణలో తేడాలున్నాయి. వెల్ష్, ఐరిష్, స్కాటిష్, అలా ప్రాంతీయ తేడాలున్నాయి. సరే, ఇక అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల మధ్య కూడా తేడాలున్నాయి. అది అత్యంత సహజం కూడా. కొన్ని పదాలను చక్కగా పలుకుతూ కొన్నిటిని మనకి తెలియకుండానే మరోలా పలుకుతుంటాం. కొద్దిగా ఉచ్చారణలో తప్పు దొర్లిందని ఎదుటివారిని చిన్నచూపు చూడటం అది మంచిది కాదు. వారిని నొప్పించకుండానే సరిదిద్దటం చేయాలి మనం చేయగలిగితే. బాగా ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నవారు కూడా వారి మాతృభాష ప్రభావం పడిన భాషని నిస్సంకోచంగా మాట్లాడతారు. ఇంగ్లీష్లో రచనలు చేసే బెంగాలీ, ఒరియా, పంజాబీ, దక్షిణాచులు ఇలాంటి వారందరినీ గమనించిన మనకు ఆ సత్యం తెలిసిపోతుంది. వెంటనే మాట్లాడేటప్పుడు కొన్ని పదాలను పోల్చుకోలేం, కానీ కొద్దిసేపు అనుభవంతో ఏ పదాన్ని ఎలా పలుకుతున్నారో మనం వెంటనే గుర్తుపట్టవచ్చు. కనుక ఇబ్బంది ఏమీ ఉండదు. ఉదాహరణకి జీరో అనేదాన్ని సీరో అని, లోన్ అనేదాన్ని లాన్ అని, సింప్లీ అనేదాన్ని జింప్లీ అని, టెంపుల్ అనేదాన్ని టెంబుల్ అని అలా మలయాళీలు పలుకుతుంటారు. మరొకటి రమ్య అనేదాన్ని రెమ్య అని, లక్ష్మిని లక్ష్మి అని కూడా మలయాళీలు పలుకుతుంటారు. ఇక బెంగాలీ వాళ్ళు అబౌట్ని అబౌట్ అని, వెరీని వెహరీ అని ఇట్లా పలుకుతుంటారు. వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా మనం వింటూ ఉంటాం కదా. వవెల్ సౌండ్స్ని మరీ ఒత్తి పలకటం కానీ తగ్గించినట్లు పలకటం కానీ అలా చేస్తుంటారు. ఇక పంజాబీ వాళ్ళు స్పోర్ట్ చేస్తున్నా అంటే సపోర్ట్ చేస్తున్నట్టుగా అనుకోవాలి. ఇట్లా చాలా ఉన్నాయి. అలాగని వీరంతా వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ఆంగ్ల భాషలో పెన్నుబడితే అద్భుతంగా రాసిపోతారు. అదే మాతృభాష గొప్పతనం మరియు ప్రత్యేకత. కాబట్టి తక్కువగా చూడకూడదు ప్రొనౌన్సియేషన్ అలా చేస్తున్నారని. అంతదాకా ఎందుకు, మన దైనందిన జీవితంలో కొన్ని పొరపాటు ఉచ్చారణలు చేస్తుంటాం. డెబ్రీ డెబ్రిస్ అని పలుకుతుంటాం దాన్ని చాలామంది. డెంగ్యూ అని పలుకుతుంటాం, కానీ దాన్ని డెంగీ అని పలకాలి. అలాగే మాంక్ అంటాం, మాంక్ అంతే అలా పలకాలి. పిజ్జా అంటాం, పిజ్జా అనాలి. అలా ఇంకా చాలా ఉన్నాయి. మనకు తెలియదని కాదు, కానీ అవి నోటికి సులువుగా ఉంటుందని అలా పలికిస్తుంటాం. బాగా ఆంగ్ల పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు మాతృభాష ప్రభావం తప్పుపట్టరు. ఎందుకంటే సర్వసహజంగా అచేతనంగా అది జరిగేదని వారికి తెలుసు. నేటివ్ అమెరికన్లు కానీ యూరోపియన్లు కానీ మనం వారి భాష మాట్లాడితే ఏమాత్రం కొద్దిగా మంచిగా మాట్లాడిన వాళ్ళు అభినందిస్తారు. ఏమన్నా పొరపాట్లు దొరికితే పరోక్ష పద్ధతిలో మనల్ని నొప్పించకుండానే సరిదిద్దుతారు. కానీ మన దగ్గర ఏంటంటే చాలామంది బ్లంట్గా ఇక నువ్వు ఈ భాషకు పనికిరావు పో అన్నట్టుగా చాలా కఠినంగా చెప్తుంటారు కొంతమంది, అందరూ కాదు. ఆ విధంగా పాపం చాలామంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా మానేసేవాళ్ళు నాకు తెలుసు, ఇంగ్లీష్ భాష మీద భయం వేసేసి. అసలు ఇంగ్లీష్ అనేది ఈ రోజున ఏ ఒక్క దేశం వారిదో కాదు, అనేక తేడాలతో ప్రపంచం మొత్తం దీని. ఇన్ని భాషలున్న ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తమ భాష సుపీరియర్ అనుకుంటూ ఇంకో భాషను ద్వేషించడం అర్థం లేని విషయం. ఒక కామన్ లాంగ్వేజ్గా పోనీ హిందీనైనా దేశం మొత్తం మీద బలవంతంగా అయినా రుద్దారంటే అది లేదు. కాబట్టి ఏకత్వం ఎలా వస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీషు ఆ విషయంలో లోటుని తీర్చిందనే చెప్పాలి. బ్రిటిష్ వారి పుణ్యాన ఆ గ్యాప్ తీరిందని చెప్పాలి. ఓకే, ఇది ఈరోజు
టాపిక్. నా ఛానల్ నచ్చినట్టయితే ఇలాంటి వినూత్నమైన టాపిక్లు మీరు వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ టుమారో విత్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. హ్యావ్ ఎ నైస్ డే.